నానమ్మలందరూ ఇంతేనా? లేదంటే మా నానమ్మేనా? మా అన్నయ్య జస్ట్ ఫోన్ చేసినప్పుడు పండుమిరపకాయ పచ్చడి పెట్టవే, ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాను అన్నాడు. అంతే. నెక్స్ట్ రోజే గబగబా వెళ్ళి దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసింది. తీసుకొచ్చి వాటినన్నిటినీ కడిగేసేసి 2 క్లాతుల మీద మొత్తం పేస్ట్ చేసేసింది. టమోటాలు కడిగి నన్ను పెట్టమంది. సరే అని చెప్పి ఖాళీగానే ఉన్నాం కదా అని టమోటాలన్నీ ఒక్కోటి పెట్టుకుంటూ వచ్చా. ఆ తర్వాత నన్ను మా తాతయ్యని కూర్చొని పచ్చిమిరకాయలు నీట్గా తుడవమనింది. సరే అని చెప్పి ఖాళీగానే ఉన్నాం కదా అని నేను మా తాతయ్య మెల్లగా అన్నింటినీ తుడుచుకుంటూ వచ్చాము. అలా తుడుచుకుంటూ వచ్చాక నేను మా తాతయ్యతో, నేను తొడియాలు తీస్తాను, నువ్వే తుడిచేసేయి ఇంకా మిగతావి అని చెప్పేసి నేను ఒక్కోటి తొడియాలు ఓడుస్తూ కూర్చున్నాను అనమాట. తొడియాలు తీయడం మాత్రం చాలా ఈజీగానే ఉంది కాబట్టి టక అన్ని తొడియాలు తీసేస్తూ వచ్చాను. కానీ చాలా ఉండడంతో కొంచెం కష్టం అనిపించింది. కానీ పర్వాలా, గబగబానే తీసేసాను అన్ని తొడియాలు. అలా తీసేసాక మా నాన్నమ్మ మళ్ళీ వాటిని ఆరబెట్టమంది. సరే అని చెప్పి అన్నిటినీ కూడా మళ్ళీ ఆరబెట్టేసాము. ఆరబెట్టేసాక కాసేపు ఆగాక మళ్ళీ టమోటాలు కూడా తుడమంది. వాటిని కూడా తుడిచేసా. ఆ తర్వాత చింతపండు ఒలుద్దాం పదా అని నన్ను పిలిచింది. సరే చింతపండే కదా అని చెప్పి నేను మా నాన్నమ్మ బయటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఒలుస్తూ ఉన్నాం. అబ్బో, చింతపండు ఒలవడం మాత్రం చాలా కష్టమండి. అన్నిటికన్నా ఇదే కష్టంగా ఉంది. తర్వాత ఇద్దరం కూర్చొని టమోటాలు కోద్దామని చెప్పి కూర్చున్నాం. ఫస్ట్ అయితే మా నాన్నమ్మ నేను కొన్ని కోసిస్తాను, తర్వాత నువ్వు కొన్ని కొయ్యి అని చెప్పింది. సరే నీ మాట ఎవరు కాదన్నారని చెప్పి ఫస్ట్ మా నాన్నమ్మ కోస్తానంటే సరే అని చెప్పి నేను చూస్తా కూర్చున్నాను అనమాట. ఎలా కోస్తుందో చూపిస్తుంది, ఇలా కొయ్యాలి అని. నాకు తెలీదు పచ్చడికి పచ్చి టమోటాలే తీసుకొని యూజ్ చేస్తారంట కదా. మా నాన్నమ్మని అడిగితే అవును ఇవే యూజ్ చేస్తారని చెప్పింది. సరే మేము ఒలిచిన చింతపండు అండ్ మేము ఆరబెట్టిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మొత్తం మిక్సీలో వేసేసి పచ్చడి అయితే చేసేసింది నేను వచ్చేసరికల్లా. ఇదే మరి పచ్చడి సంగతులు. సరే మరి ఉంటాను.